ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగం అనే 3వ అధ్యాయంలో 35వ శ్లోకం అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. శ్రేయాం స్వధర్మో విగుణః పరధర్మాస్యానుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపకః. స్వను శిష్ఠితాత్ చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా విగుణ గుణములేనిదైనను స్వధర్మమే శ్రేయాం శ్రేష్టమైంది. స్వధర్మే తన ధర్మమునందు నిధనం మరణమైనను శ్రేష్టమైంది. స్వధర్మే తన ధర్మమునందు నిధనం మరణమైనను శ్రేయమైంది. పరధర్మమును భయమును కలిగించున్నట్టు. చక్కగా ఆచరించబడిన స్వధర్మము కంటేను గుణము లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైన మేలే కానీ పరధర్మం భయముతో కూడి ఉన్నది. ఈ శ్లోకంలో భగవానుడు స్వధర్మను గురించి ప్రబోధించున్నాడు. ధర్మశబ్దం గీతలో అనేక తావుల్లో గోచరం. ధర్మం అనగా సత్ప్రవర్తన, దానము చేయుట, విధి నిర్వహణ, కులధర్మం మున్నగు సామాన్యార్థముల నియోగాలు. ఈ శ్లోకంలో చెప్పబడిన స్వధర్మం పరధర్మం అనే శబ్దములకు గీతా వ్యాఖ్యాతులు సంకుచితమైన దిగుదార్చున్న వర్ణధర్మముల గురించే విశేషంగా వ్యాఖ్యానం గావిస్తున్నారు. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని సంస్కారములు వాసనల మీద ఆధారపడి ఉన్నాయి. అదే వాని స్వభావం ధర్మమును సూచించును. ఒకనొక వ్యక్తి న్యాయవాదిగా ఉత్తీర్ణుడైనను ఆ వృత్తిలో రాణింపక సంగీతం పాడుకుంటూ కూర్చున్నాను. అతడు న్యాయవాదిగా తర్పీతునందక సంగీత శాస్త్రంలో కృషి చేస్తూ బాగా రాణించుండేవాడు. ఆ అవ్యక్త భావములు సంస్కారముల వాసనల స్వరూపమే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును తెలుపును. అదే అతని స్వధర్మం. ఆ వ్యక్తి యొక్క సంస్కారములకు వాసనములకు విరుద్ధముగా మరొక వృత్తి పరమధర్మమునందు అతను ప్రవేశపెట్టినచో అతడు దానిలో రాణించడు. ఈ శ్లోకంలో అర్జునుని స్వధర్మం క్షత్రియ ధర్మం, అతని సంస్కారములు వాసనలు ఆ ధర్మమును సూచించబడుచున్నవి. లోగడ అనేక యుద్ధములు గావించిన మహావీరుడిగా పేరుగాంచినవాడు. కానీ మొదటి అధ్యాయంలో అతడు తన స్వధర్మము యుద్ధాచరణను విన్నాడి పరధర్మము బ్రాహ్మణ ధర్మంలో ప్రవేశించి తపస్సు చేసుకుందనని చెప్పినాడు. ఇవి చాలా ప్రమాదకరమైనదని భగవానుడు తెలిపినాడు. తన ధర్మం విడునాడుట, పరధర్మను అనుకరించుట ఆత్మోన్నతికి సాధనాలు కావున లెస్సగా అనుష్ఠింపజాలకపోయినను స్వధర్మమే మేలే అని భావగా అనుకరించను పరధర్మములు భయంతో కూడినవని తెలిపినాడు. పైగా స్వధర్మాచరణలో మరణించినను శ్రేయమే అని కూడా గీత ప్రబోధిస్తుంది. శ్రేయకాంతాయ కళ్యాణధేనుదేద్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్ పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్మజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.